రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రుల. ఢిల్లీలో ఢిల్లీకి సమీపంలో, దేశ రాజధానికి సమీపంలో 3000 కిలోల పేలుడు పదార్థాలని దాచి ఉంచటము, ఆ మొత్తము కుట్రను మన భద్రతా దళాలు, మన నిఘా సంస్థలు ఛేదించటము, దీనిలో కంగారులో పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా డాక్టర్ ఉమర్ అనే అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక మెడికల్ డాక్టర్, ఆయన వెళ్తున్నటువంటి వాహనం పేలిపోవడం, దీంతో ఢిల్లీలో పేలుడు సంభవించింది. లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర. దీనిలో 10-12 మంది చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. ఈ సంఘటన నిజానికి తన మిత్రులందరూ, తన ముఠాలోని సభ్యులందరూ ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారన్నటువంటి విషయం తెలిసిన తరువాత డాక్టర్ ఉమర్ నబీ అతని పేరు, అతను పారిపోయి సునెహ్రా మసీద్ అనేటటువంటి మసీదులో తలదాచుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మెట్రో స్టేషన్లో ఒక 3 గంటల పాటు ఉన్నారు. 3 గంటల పాటు ఉన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ పేలుడు జరిగింది. ఇది ఫ్రిక్షన్ వల్ల, రాపిడి వల్ల జరిగిన పేలుడా, లేకపోతే తనంతట తానుగా పేల్చివేసుకున్నాడా అన్నది దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మొత్తము అల్ఫలా యూనివర్సిటీ ఢిల్లీకి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫరీదాబాదులో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, మెడికల్ అనేక కోర్సులు ఉన్నాయి. కానీ దీనిలో ఈ జిహాదీ ఎలిమెంట్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉండడం అనేది ఆందోళన కలిగించేటటువంటి విషయం. సో ఇప్పుడు వాళ్ళలో ఎక్కువ మంది కశ్మీర్కి చెందిన వాళ్ళు కావడము, దక్షిణ కశ్మీర్కి చెందినటువంటి వాళ్ళు కావడము, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు కావడము, ఇది ఒక రకంగా డేంజర్ బెల్స్, ఒక ప్రమాద ఘంటిక మోగించినట్టుగా అయింది. జమ్మూ కాశ్మీర్లో తక్షణము భారీ ఎత్తున, పెద్ద ఎత్తున సోదాలు జరిగినాయి. నవంబర్ 12వ తారీఖున, అంటే బుధవారం నాడు రోజంతా దాడులు జరిగినాయి, సోదాలు జరిగినాయి, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ జరిగినాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ హింద్, ఇది 2019లో నిషేధించారు. ఈ నిషేధిత జమాతే ఇస్లామీ హింద్ యొక్క రహస్య కార్యకర్తలు, అండర్గ్రౌండ్ కార్యకర్తలు, గతంలో పనిచేసి ప్రస్తుతం ఓవర్గ్రౌండ్ వర్కర్స్గా ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. దాదాపు 1500 మందిని ఒక రోజులోనే ప్రశ్నించడం జరిగింది. కుల్గాం జిల్లాలో 200 లొకేషన్స్లో రైడ్స్ జరిగినాయి, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ జరిగినాయి. 500 మందిని ప్రశ్నించడం జరిగింది. సోపోర్లో దాదాపు 30 చోట్ల రైడ్లు జరిగినాయి. సోపోర్ వాస్తవానికి అలీషా జిలానీ ఇప్పుడు చనిపోయాడు, హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు, ప్రో పాకిస్తాన్ నాయకుడు, ఆయన సొంత ఊరిది. అవంతిపురాలో 12 చోట్ల జరిగింది. శ్రీనగర్లో అనేక చోట్ల జరిగింది. బారాముల్లాలో, షోపియాన్లో, పుల్వామాలో కూడా రైడ్స్ జరిగినాయి. దాదాపు 1500 మందిని ప్రశ్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి, ముఖ్యంగా కశ్మీరు లోయకి చెందినటువంటి వాళ్ళు ఈ అల్ఫలా యూనివర్సిటీకి రావడము, ఇక్కడ రకరకాల ఉద్యోగాలు సంపాదించటము, యూనివర్సిటీలో డాక్టర్స్గా, ప్రొఫెసర్స్గా, హాస్పిటల్లో పనిచేస్తూ, అదేవిధంగా టీచింగ్ డాక్టర్స్గా ఉంటూ ఈ రకమైనటువంటి రాడికలైజేషన్కి పాల్పడడం, ఇది ఒక ప్రమాద ఘంటిక. అందుకే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ అల్ఫలా యూనివర్సిటీకి జస్ట్ యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే 500 మీటర్లు దూరం వెళ్ళగానే అక్కడ డాక్టర్ ముజమ్మిల్ అద్దెకు తీసుకున్నటువంటి ఇల్లుంది. అందులో 320 కిలోల అమోనియం నైట్రేట్ దొరికింది. అతని యూనివర్సిటీకి 2 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ తాగా అనేటటువంటి గ్రామం ఉంది. ఆ ఫతేపూర్ తాగా గ్రామంలో ఇంకొక ఇంటిని రెంట్ తీసుకుని అందులో దాదాపు 2700 కిలోల అమోనియం నైట్రేట్ని దాచాడు. ఇదంతా కూడాను ఇతనికి సహకరించింది ఇష్తియాక్ అనేటటువంటి ఒక మౌలవీ సాహబ్. ఈ మౌలవీ సాహబ్ వచ్చేసి నూహ్ ప్రాంతానికి, అంటే హర్యానాలోని నూహ్ ప్రాంతానికి చెందినవాడు. అతని సహకారంతో అద్దెకు తీసుకుని అందులో ఈ సామాన్లను నింపి ఇదంతా జరుగుతోంది యూనివర్సిటీకి అటు ఇటు. ఇప్పటివరకు యూనివర్సిటీలో పేలుడు పదార్థాలు ఉంచినట్టుగా మనకి దాఖలాలు లేకపోయినప్పటికీ కూడాను యూనివర్సిటీ అసలు
ఈ తరహా ఎలిమెంట్స్ ఎందుకున్నారు? బహిరంగంగా యూనివర్సిటీలో ఎక్కడికక్కడ బహిరంగ నమాజులు చేయటము, తర్వాత అక్కడ డాక్టర్లు ప్రొఫెసర్లు కూడాను మతపరమైనటువంటి దుస్తులలో రావడము. ఉదాహరణకి ఒక డాక్టర్ గారు సర్జరీ చేయడానికి వచ్చేటటువంటి డాక్టర్ గారు ధోతి కట్టుకుని వచ్చారనుకోండి, అందరికీ అనుమానం రావాల్సిందే. ధోతి కట్టుకుని సర్జరీలు చేయటం అనేది మనం చూడము. ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి దుస్తుల్లో వస్తూ ఈ మొత్తము మెడికల్ యూనివర్సిటీని నడిపించటం ఏమిటి? ఇప్పుడు అనేక ప్రశ్న చిహ్నాలు ప్రారంభమైన, దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఈ అల్ఫలా యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ అల్ఫలా యూనివర్సిటీతో పాటు అల్ఫలా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ కూడా నడుస్తుంది. ఈ రెండు సంస్థలది ఒకటే అడ్రస్, అది అల్ఫలా యూనివర్సిటీ అడ్రస్. ఈ రెండు సంస్థలకి కూడాను డైరెక్టర్ ఒకే వ్యక్తి, జవాద్ అహ్మద్ సిద్దిఖీ. ఈ జవాద్ అహ్మద్ సిద్దిఖీ ఎవరైతే ఉన్నారో, ఈయన ఈ రెండు సంస్థలకి డైరెక్టర్గా ఉన్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సర్వీసెస్, అదేవిధంగా యూనివర్సిటీకి ఆయన ఛాన్సలర్ కూడాను. ఆయన వైపు నుంచి ఇప్పటి వరకు దీనిపైన ఏ రకమైన ప్రకటన వెలువడలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అల్ఫలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి ఒక సంస్థ కూడాను ఈయన తమ్ముళ్ళు కలిపి నడుపుతారు. దానికి కూడా ఈయన డైరెక్టర్, దాని అడ్రస్ కూడా ఇదే. 2000 సంవత్సరంలో ఈ అల్ఫలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇన్వెస్టర్ల నుంచి డబ్బు తీసుకుని దాన్ని గోల్మాల్ చేసిందన్నటువంటి ఆరోపణలో ఈయన సోదరులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన వార్త మిల్లీ గజిట్ అనేటటువంటి ఉర్దూ పత్రికలో వచ్చింది. మిల్లీ గజిట్ అసలు ఇస్లామిక్ భారతదేశంలోని ముస్లింల మధ్య జరిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా కవర్ చేసేటటువంటి మీడియా సంస్థ అది. ఈ మిల్లీ గజిట్లో వచ్చింది. దాదాపు 37-38 నెలలు, అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు వీళ్ళు తిహాడ్ జైల్లో ఉన్నారు. తిహాడ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు యూనివర్సిటీ పెట్టారు, దానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ రకంగా ఈ యూనివర్సిటీ నడుస్తోంది, ఇప్పుడు ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్న చిహ్నాలు. కాబట్టి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అసలు ఈ యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి గుర్తింపు రావడము, నాక్ నుంచి అక్రెడిటేషన్ రావడము, అక్రెడిటేషన్ వచ్చింది. అదేవిధంగా దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా సరఫరా అయ్యాయి. కానీ ఇక్కడ ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా ఎవరు గుర్తించకపోవడం, ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయము. నిజానికి ఇప్పుడు ఈ డాక్టర్లు నిజానికి వీళ్ళని ఒకరిని వెతుకుతూ ఉంటే ఇంకొకళ్ళు దొరకటం, ఇంకొకళ్ళ నుంచి ఇంకొకళ్ళు దొరకటం, అక్కడి నుంచి ఈ పేలుడు పదార్థాలు దొరకటం, ఆ తరువాత మిగతా అంతా కూడాను మనకు తెలిసినటువంటి కథే. కానీ ఇదంతా జరిగిన తరువాత ఇప్పుడు అసలు ఈ అల్ఫలా యూనివర్సిటీ మీద కూడా ప్రశ్న చిహ్నాలు వస్తున్నాయి. ఈ మొత్తము సంఘటన జరిగినటువంటి 24 గంటల వరకు అల్ఫలా యూనివర్సిటీ నుంచి ఎటువంటి ప్రతిక్రియ రాలేదు. నవంబర్ 12వ తారీఖున దానిలో వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి భూపీందర్ కౌర్ ఆవిడ ఒక స్టేట్మెంట్ని జారీ చేసి, యూనివర్సిటీకి దీనికి సంబంధం లేదు, యూనివర్సిటీలో ఉన్న కొంతమంది ఈ కార్యకలాపాలకు పాల్పడితే మేము ఏం చేయలేము, దర్యాప్తుకు మాత్రమే పూర్తిగా సహకరిస్తామని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ మొత్తము జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కార్యకలాపాల మీద నిఘా పెట్టవలసినటువంటి సమయం వచ్చింది. అల్ఫలా వంటి ఇటువంటి సందేహాస్పద సంస్థలు ఇంకెన్ని ఉన్నాయి, వాటి కార్యకలాపాలు ఏంటి, అందులో పనిచేసేటటువంటి స్టాఫ్ ఎవరు, వీటన్నిటిని కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.